అందరు నమస్కారం అండి. జోగి రమేష్ యదవ అని తెలుసు కానీ మరి ఇంత యదవ అని అనుకోలేదండి. వీడిని యదవ అనే కంటే కూడా వీడొక నీచుడు, నికృష్టుడు, పరమ దరిద్రుడు. ఒక ఆడపిల్ల ఆశలని, ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేసిన ఈ జోగి రమేష్ని బొక్కలో వేసి కుక్కను కొట్టినట్టు కొడితే గానీ ఇలాంటి వాడికి సిగ్గురాదు. రీసెంట్గా జోగి రమేష్ మీద, జోగి రమేష్ కొడుకు మీద, జోగి రమేష్ తమ్ముడి మీద, వాళ్ళ కుటుంబం సభ్యుల మీద 11 మీద వాళ్ళ కోడలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఒకసారి చదువుతుంటే ఇలాంటి వాళ్ళ మనల్ని గతంలో పరిపాలించింది, ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో ఉన్నది, ఇలాంటి వాళ్ళ నీతులు చెప్పేది, ఇలాంటి వాళ్ళన జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు వచ్చేది అని నిజంగా అసహ్యం వేసింది. జోగి రమేష్ ఫ్యామిలీ మీద అసహ్యం వేసింది, జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం వేసింది. అప్పుడే చాలా ఉంది అసహ్యం, జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం ఉంది. ఈ కంప్లైంట్ చదివిన తర్వాత ఇంకా అసహ్యం వేసింది. ఈ గొడ్డల పార్టీ కానీ, గొడ్డల పార్టీ నాయకులు కానీ వీళ్ళందరి మీద అసహ్యం. అసలుకి మనిషి అనే ఓడు నిజంగా ఒక ఆడపిల్ల పట్ల ఇలా ప్రవర్తించడు ఏ వ్యక్తి అయినా సరే. అంత దారుణంగా ఆ జోగి రమేష్ కోడల మీద, ఆ అమ్మాయి పేరు మేఘన సంథింగ్ ఏదో పేరు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ అమ్మాయి ఆ కంప్లైంట్లో ఒకడు చూస్తుంటే నిజంగా మతిపోతుంది. పెళ్ళైన డే 1 రోజు నుంచి అమ్మాయిని హింసించడం మొదలెట్టారండి. ఫస్ట్ నైట్ రోజే ఆ జోగి రమేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయి పట్ల మాట్లాడిన అసభ్యకరమైన మాటలు కానీ, ఆ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరు కానీ ఆ అమ్మాయిని షాక్కు గురి చేసింది. అరే, పెళ్ళయ్యి కొన్ని గంటలు కూడా కాలేదు, ఇప్పుడే వీళ్ళు ఇలా చేస్తున్నారేంది, వీళ్ళు మనకు చెప్పింది ఏంది, వీళ్ళు చేసింది ఏంది అని ఆ అమ్మాయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి అన్నం పెట్టకుండా ఒక గదిలోనే రోజుల పాటు ఉంచడం, అమ్మాయి వరకట్నం తేవాలని వేధించడం, 5 కోట్లు తేవాలి, ఒక కారు ఇవ్వాలి అనేసి వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని హింసించడం, చాలా అంశాలు చేయడం జరిగింది. ఆవిడ కంప్లైంట్లో ఏమని రాసిందంటే, జోగి రమేష్ కొడుకు చాలా అంశాలు దాచి నాకు పెళ్లి చేశారు. నేను ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళానో వాళ్ళ అసలు రంగు బయటపడింది. మీరు అందరూ అనుకున్నట్టు వాళ్ళు మంచోళ్ళు కాదు, నన్ను వరకట్నం తెమ్మని వేధించారు, నా మీద అటెంప్ట్ మర్డర్ చేయబోయారు. ఇంకా చాలా అంశాలు ఆవిడ ప్రస్తావిస్తూ, దాంతోపాటు జోగి రమేష్ కొడుకు, అతని పేరు జోగి రమేష్ రాజీవ్ ఏదో పేరు, అతను కూడా గుర్తుంటుండలే. మంచోళ్ళు అయితే గుర్తుంటుందండి, ఇలాంటి యదవుల పేర్లు ఏం గుర్తుపెట్టుకుంటాం చెప్పండి. వాళ్ళ కొడుకు కాపరానికి పనికిరాడు, సంసారానికి పనికిరాడు, అంటే నపంసుకుడు. ఇంకా అర్థమయ్యే చెప్పాలంటే ఆ జోగి రమేష్ కొడుకు ఒక తేడా. ఆవిడ కంప్లైంట్లో చాలా వివరంగా చెప్పింది. వైవాహ జీవితానికి పనికిరాడు జోగి రమేష్. ఈ విషయాన్ని దాచి నాకు పెళ్లి చేశారు, ఈ విషయం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది, సరే ఈ విషయం దాచారో సరే ఓకే అనుకుందాము. పెళ్ళైన రోజు నుంచే నా మీద వేధింపులు స్టార్ట్ అయ్యాయి, వరకట్నం వేధింపులు, అటెంప్ట్ మర్డరు, ఇలా నన్ను చాలా రకాలుగా వేధించారు అని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో నేను ముందు చెప్పినట్టు జోగి రమేష్ కొడుకు తేడానంట, సంసార జీవితానికి పనికిరాడంట. ఇవన్నీ దాచి ఆ అమ్మాయి జీవితాన్ని, ఆ అమ్మాయి కలల్ని సర్వనాశనం చేసిన పరమ నీచుడు జోగి రమేష్. వీడు బయటకు వచ్చి ఇతరుల భార్యల గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతుంటాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నారా లోకేష్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడో అందరు గుర్తుంది కదా. ఇప్పుడు అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటా, కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఈరోజు జోగి రమేష్కి పట్టింది. ఎంత స్పీడ్గా వచ్చి కర్మ కొట్టిందంటే, ఈరోజు జోగి రమేష్ పోలీస్ స్టేషన్కి పిలిచి ఎంక్వైరీ చేయాలని పిలుస్తుంటే కుటుంబ సభ్యులతో ఈరోజు పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు కూడా తెలియలా, పారిపోయాడు. కర్మ అంటారు దీన్నే కర్మ అంటారు. మన ఇంట్లోనే ఒక తేడా పెట్టుకొని, మన ఇంట్లోనే ఒక సమస్య పెట్టుకొని, మన పక్కోడు భార్యల గురించి, పక్కోడు జీవితాల గురించి, పక్కోడు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది జోగి రమేష్? నువ్వేమన్నా శుద్ధపోసవా? నీ కొడుకు ఏమన్నా శుద్ధపోసా? నీ కుటుంబంలో శుద్ధపోసా? మీ భార్య గారు ఉన్నారు, ఆవిడ చూస్తే చాలా అమాయకురాలాగా ఉంటుంది.
ఆవిడ పాత్ర చాలా ఉంది. ఆవిడ కూడా తక్కువైందేం కాదు. ఆ కంప్లైంట్లు ఇచ్చిన ప్రకారం ఆవిడ కూడా తక్కువైందే కాదు. కనీసం తాగేదానికి నీళ్లు కూడా ఇవ్వలేదంట. ఒక గదిలో వేసి బంధించారంట, హింసించారు, కొట్టారు. అటెంప్ట్ టు మర్డర్, డౌరీ కేసు, ఇలా చాలా కేసులు వాళ్ళ మీద పెట్టారు. ఇప్పుడు ఎంక్వైరీకి పిలిస్తే ఈరోజు పరారీలో ఉన్నారు, ఎక్కడ కూడా బయటికి రావటంలా. దీని మీద ఈ గొడ్డల పార్టీ వాళ్ళ నాయకులు ఏమన్నా మాట్లాడతారనుకుంటే ఒక్కరు కూడా మాట్లాడలేదండి. ఒక్కరు కూడా అడ్రస్ చేయలా. మాకేం పట్టింది అని సైలెంట్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నామా? ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు వేయాలా? ఒకసారి ఆలోచించండి. ఇంట్లో కుటుంబ సభ్యులనే సాలుగా చూసుకోరు. ఇంట్లోనే ఒక సమస్య ఉంది, దాన్ని మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకున్నా అంటే 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, చట్టబద్ధంగా చేసుకున్నాడు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అలాంటి వ్యక్తిని వీడింత నీచంగా మాట్లాడాడు. మరి ఈ జోగి రమేష్ చేసింది ఏందండి? కొడుకు నపుంసు కూడా తెలిసి కూడా పెళ్లి చేయటం ఎంత పెద్ద తప్పు. వరకట్నం తేవాలని వేధించడం అనేది ఎంత పెద్ద తప్పు. వరకట్నం తేలేదని చంపబోయారు, హింసించడం అనేది ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద నేరం ఇది. అంటే మనం ఎక్కడ పోతున్నాం, మనం ఎక్కడ ఉన్నాము, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజలు అన్ని చూస్తున్నారు. రేపు పొద్దున మనం ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఇలా చేయకూడదు అని కనీసం ఇంగితం లేకుండా ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కాల. నిజంగా అర్థం కాల. ఈ జోగి రమేష్ ఎలా ప్రవర్తించారో నాకు అర్థం కాల. ఈ జోగి రమేష్ అస్సలకి వాళ్ళ ఫ్యామిలీ అసలు నిజంగా వరస్ట్, అంత వరస్ట్. జోగి రమేష్ ఈ కొడుకు ఏమైంది? జోగి రమేష్ కంటే సిగ్గు లేదు. మరి జోగి రమేష్ కొడుకు కన్నా సిగ్గు ఉండాలి కదా. నువ్వు కాపురానికి పనికిరానప్పుడు నువ్వు పెళ్ళెందుకు చేసుకుంటావయ్యా? ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలయ్యా? నాశనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందా నీకు? నువ్వు కాపురానికి పనికిరావు. నువ్వు దాపిట్టి ఏం చేయాలనుకున్నావు? నువ్వు పెళ్ళి అప్పుడు తెలియదు అనుకున్నావు, పెళ్ళైన తర్వాతనే తెలుసుద్ది కదా. అప్పుడు ఆ అమ్మాయి ఎలా తీసుకుంటుందని నువ్వు ఆలోచిస్తావు కదా, ఆలోచించాలి కదా. ఎందుకు ఆలోచించలేదు? మనకాడ డబ్బు ఉంది, మన మాజీ మంత్రి, మన వెనకాల ఒక పెద్ద కొండ ఉంది, పెళ్లి తీసుకొచ్చి గదిలో పడేద్దాం, మనం మగాడు అని నిరూపించుకుందాం అనుకొని చేసుకుని అమ్మాయి జీవితం నాశనం చేశారా? అవునా? సిగ్గుందా మీకు? సిగ్గుందా? మీరా ప్రజాస్వామ్యంలో ఉండేది? మీరా ప్రజాస్వామ్యంలో సమస్యల గురించి మాట్లాడేది? మీరా ఎలాంటి ఇప్పుడు ఏం చెప్తారండి? మాట్లాడండి. ఇప్పుడు ఏం మాట్లాడతారు? దీన్ని ఎలా కవర్ చేసుకుంటారో చూద్దాము. ఇదే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే పని బాటలేని చదువు సంధ్యలేని ఏరే వాళ్ళు వరకట్నం లేకపోతే ఇంకోటి మూర్ఖులు ఉంటారు. వాళ్ళు చేశారంటే ఒక అర్థం కూడా ఉంది. మాజీ మంత్రి ఒక పార్టీలో ఉన్నారు, ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంత తెలిసిన మీలాంటి వ్యక్తులు కూడా ఇంకా ఇలాంటి రోజుల్లో వరకట్నం లేకుంటే అటెంప్ట్ టు మర్డర్, ఏదింపులు, గృహహింస ఏంటిది? 3 కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసు, గృహహింస కేసు, అలాగే వరకట్నం డౌరీ కేసు, 3 కేసులు పడ్డాయి. అలాగే జోగి రమేష్ కొడుకు నపుంసకుడు, ఇది ఒక కేసు. ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకుంటారు? దీన్ని ఎలా కవర్ చేసుకుంటారు? దీన్నే మళ్ళీ చెప్తున్నా, దీన్నే కర్మ అంటారు. కర్మ. మీరు చేసిన పాపాలు, మీరు మాట్లాడిన మాటలు అవి తిరిగి మీకే కొట్టాయి. కాబట్టి ఎవరైనా ఒకరి గురించి మాట్లాడాలంటే ఆలోచించుకోండి. కర్మ అనేది ఒకటి ఉండదు, చాలా రిటర్న్లో వస్తుంది. అది చాలా ప్రమాదం కర్మ అనేది. నోటికొచ్చినట్టు మాట్లాడితే, నోటికొచ్చినట్టు వాగకూడదు, నోటికొచ్చినట్టు ప్రవర్తించకూడదు. సిగ్గు శనం లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద నీతిమంతుల దాకా పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. థ్యాంక్ యూ.